నటుడు పృథ్వీ వైసీపీ సోషల్ మీడియా బారిన పడ్డాడు. గత 2-3 రోజులుగా జరుగుతోంది ఈ వ్యవహారం అంతా. లైలా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడింది కూడా నేను నిన్న మాట్లాడాను. చిరంజీవితో పాటు ఈ పృథ్వీ కూడా మాట్లాడాడు. ఈయన కూడా యాక్ట్ చేశాట ఆ సినిమాలో. సమయం సందర్భం అనేది ఉండదు సినిమా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా కామెడీ చేయటం, జనాన్ని ఎంటర్టైన్ చేయటం లక్ష్యంగా పెట్టుకుంటారు. రాజకీయాలను కూడా అట్లానే చూస్తారు వాళ్ళు. అందుకని అసందర్భంగా వైసీపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ పృథ్వీ ఆ ఈవెంట్లో ఒక మాట మాట్లాడాడు. అదేమీ గొప్ప సెటైర్ కూడా కాదు. ఏమన్నాడు పృథ్వీ? ఈ సినిమాలో ఒక సీన్లో 150 గొర్రెలు ఉన్నాయి, ఆ తర్వాత చివరిలోకి వచ్చేసరికి 11 గొర్రెలే మిగిలినాయి అని చెప్పాడు. ఆబ్వియస్లీ దట్ వాజ్ రెఫరింగ్ టు వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో 151 మంది ఉండేవారు, ఇప్పుడు వాళ్ళ సంఖ్య 11కు పడిపోయింది అని. వైసీపీ పేరు తీసుకోలేదనుకోండి, బట్ స్టిల్ అందరికీ తెలుసు దేని గురించి మాట్లాడుతున్నాడు. అదొక పనికిమాలిన జోకు. దానివల్ల వైసీపీకి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా మాబ్ ఒకటి బయలుదేరింది. సోషల్ మీడియా లించింగ్ చేస్తారు. లించింగ్ అంటే ఒక గుంపు మీద పడి ఒకళ్ళని చిత్తకొట్టడమో చావగొట్టడమో చేయడం, అది లించింగ్. వ్యక్తులుగా వీళ్ళంతా బలహీనలు కాబట్టి ఒక గుంపుగా మందబలాన్ని చూపిస్తారన్నమాట. ఆ రకంగా ఈ పృథ్వీ మీద గత 2-3 రోజులుగా చూపిస్తున్నారట. కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ వెళ్ళినాయట. లక్షలాదిగా సోషల్ మీడియాలో మెసేజ్లు పోస్ట్ చేశారట ఆ పృథ్వీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించి. దాంతో అతను భయపడిపోయి హాస్పిటల్లో కూడా చేరాడట, బీపీ వచ్చి. ఇప్పుడు తేరుకున్నట్టున్నాడు కొంచెం. ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు వైసీపీ వాళ్ళు, నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని ఒకళ్ళిద్దరు పేర్లు కూడా ఏదో చెప్పాడు. వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తున్నాను పోలీసులకని. దాంతోపాటు ₹1,00,00,000 దావా వేస్తా అన్నాడు. కొంత రెసిస్టెన్స్ చూపిద్దామని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు మాట్లాడాడు. బాగానే ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, సినిమా వాళ్ళు, పృథ్వీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అసందర్భంగా రాజకీయాల గురించి మాట్లాడకూడదు. సందర్భోచితంగా మీకేమైనా విషయ పరిజ్ఞానం ఉంటే దాని గురించి వెల్ ఇన్ఫార్మ్డ్ కామెంట్ చేయొచ్చు. సినిమా వాళ్ళలో చాలా తక్కువ మందికి మాత్రమే ఆ సమయము, ఆ సందర్భము, ఆ విషయం యొక్క లోతు అన్నీ తెలిసి ఉంటాయి. అందువల్ల చిక్కుల్లో పడతారు ఇట్లా. రెండవది, ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేది ఒక ఆయుధంగా మారడం, ఒక టూల్ ఫర్ మాబ్ అటాక్స్ అన్నట్టుగా తయారైంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు వ్యక్తులుగా అందరూ బలహీనలు కాబట్టి ఒక గుంపుగా బయలుదేరి వేరే వాళ్ళని అటాక్ చేయడం అనేటువంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకుంటారు. లేకపోతే అంత పెద్ద ఎత్తున పృథ్వీని అటాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదొక తెలివి తక్కువ కామెంటు, అసందర్భపు కామెంటు అని చెప్పి అని ఊరుకుంటే అయిపోయేది. కానీ అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు ఇది. అంటే తమకు అనుకూలంగా ఉన్నప్పుడేమో పార్టీల వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు దీన్ని. తమ మీదకి వచ్చినప్పుడు మాత్రం సోషల్ మీడియా గురించి, దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్ గురించి నీతులు వల్లిస్తూ ఉంటారు. ఇది దాదాపు అన్ని పార్టీలు చేయడం చూసాం. ఒక సర్కిల్ పూర్తి అయిపోయింది ఇప్పటికే. కానీ ఇప్పటికీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ విషయంలో రెస్ట్రెయింట్ పాటిస్తున్నట్టుగా అయితే కనిపించడం వల్ల